క్రీస్తునందు ప్రియమైన ప్రార్థనా టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన శుభనామముల మీ అందరికీ శుభవందనాలు. మరి ఈస్టర్ పండగ సందర్భం కూడా ఈ మట్టల ఆదివారం కూడా మీకు శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ బాగున్నారండి? ఈ ఎండవేళ్ళలో మనకు అటు ఇటు తిరగటం కొంచెం మానేసి దేవుని సన్నిధిలో కూర్చొని దైవ ధ్యానం చేయటం ఎంతైనా మంచిది. మనమందరం కలిసి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. పరిశుద్ధాత్మ మనలో నడిపించు కొలది పరిశుద్ధ లేఖనాల లోపలికి వెళ్దాం. వాక్య సారం మనలోనికి ప్రవేశింపజేయనట్టుగా మన హృదయమును సిద్ధం చేద్దాం. వినగల చెవి, గ్రహించగల హృదయము మనకు అవసరం. రండి, ఇక ఆహ్వానిస్తున్నాను. వాక్యపు లోతునకు మనం బయలుదేరదాం. పరిశుద్ధ గ్రంథంలోనికి బయలుదేరుతున్నాను. ఇక పరిశుద్ధ గ్రంథంలో మనం ఒక మాట చదువుకుందాం. మార్కు సువార్త 11వ అధ్యాయం మొదటి వాక్యం చదువుతాను, చూడండి. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బెత్ఫగే బెతనియా అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును. దాని మీద ఏ మనుషుడును ఎప్పుడును కూర్చుండలేదు. దానిని ఇప్పి తోలుకొని రండి. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన పరిశుద్ధుడవైన తండ్రి, మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఈ లేఖనములో ఉన్న సత్యము మాకు బోధించమని, మాకు విశదపరచమని, దాంట్లో ఉన్న భావన మాకు అర్థమయ్యే రీతిగా మాకు బోధించమని, పరిశుద్ధాత్మ దేవుడు అని మెల్లని స్వరము మాకు వినిపించమని, కూడి చేరి వచ్చిన బిడ్డలతో మీరు ముఖాముఖిగా మాట్లాడమని యేసునామములో ప్రార్థన చేస్తున్నా తండ్రి, ఆమేన్. మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ఇక మనము వాక్యపు లోతునకు ప్రయాణం చేద్దాం. వాక్యపు లోతున కంటే మన హృదయం సిద్ధం చేయటం, వాక్యపు లోతున కంటే వినగల చెవి మనకు దేవుడు దయచేయనట్లుగా, అది వాక్యపు వైపునకు మన మనస్సు తిప్పాలి, మన హృదయము తిప్పాలి, మన చెవి అటు ఇటు వినకుండా ఏకాగ్రత కావాలి. అందుకే వాక్యపు లోతు అనేది దాని మీనింగ్. కనుక ఇక్కడ ఇది మట్ల ఆదివారం అంటే దాని మీనింగ్ ఏంటంటే ప్రభువు ఆఖరి మజిలీ, ఆఖరి ప్రయాణం. ప్రభువు ఏం చేశాడంటే ఆఖరి ప్రయాణం చేస్తున్నాడు యెరూషలేముకి. యెరూషలేము పట్టణానికి ఇది ఆఖరి ప్రయాణం. అక్కడ వెళ్తే ఏం చేస్తారో, ఏం జరగబోతుందో ప్రభు ముందుగానే తన శిష్యులతో చెప్పాడు. ఆ ప్రయాణం మజిలీలో ప్రభు ప్రయాణం చేశాడు. యెరూషలేమునకు సమీపమైన గ్రామాలకు వెళ్ళాడు. ముందు సమీపమైన గ్రామాలు ఏంటంటే బెత్ఫగే బెతనియా అనే గ్రామములకు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఏం చేశాడంటే ప్రభు శిష్యులను పిలిచాడు. ఇద్దరిని శిష్యులను పిలిచి, మీరు ఆ సమీపమైన గ్రామానికి వెళ్ళండి, అక్కడ కట్టబడిన గాడిద ఉంటుంది, గాడిద పిల్ల ఉంటుంది, దాన్ని ఇప్పి తోలుకొని రండి. చూసారా, ఇప్పటం కోసము ప్రయాణం చేస్తున్నాడు ప్రభు. ఏమి ఇప్పుతాడో, పాప బంధకములో ఉన్నటువంటి పాపములను ఇప్పుతాడు, పాప కట్లను ఇప్పుతాడు. ఇప్పటం కొరకు ముందు ఏం చేశాడంటే శిష్యులను పంపించి గాడిద పిల్లలను, వాళ్ళు ఎవరన్నా అడుగుతారు మిమ్మల్ని ఇప్పుకొని తోలుకొని వస్తుంటే, అది ప్రభువునకు కావాలని చెప్పండి. ఎవరికి కావాలి? ప్రభువుకి కావాలి అని చెప్పండి. అప్పుడు మిమ్మల్ని ఏమి అనరు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రియ సంగమా, ఈ మట్టల ఆదివారం రోజున మనము మట్టలు పట్టుకొని ఊరేగించుకుంటూ తీసుకెళ్తాం.
యెరూషలేముకి, హోసన్నా జయము, హోసన్నా జయము అని. కానీ గాడిద పిల్ల గాడిదను తీసుకొని వచ్చినప్పుడు గాడిద మీద ప్రభు ఎప్పుడైతే ఆసీనుడయ్యాడో గాడిదకు ఘనత వచ్చానో అది మనం నేర్చుకోవాల్సినది. నీకు నాకు ఘనత రావాలంటే ఇక్కడ మనకు చాలా క్షుణ్ణంగా మనకు అర్థమవుతుంది. అర్థమయ్యే రీతిగా ప్రభు బోధించాడు. అర్థమయ్యే రీతిగా శిష్యులను పంపించి గాడిద కట్టను ఇప్పించాడు. అట్టి రీతిగానే ఆ గాడిద మీద ప్రభు ఆసీనుడయ్యాడు. ఎప్పుడైతే ప్రియా సంగమా, నా ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని సొత్తైన ఓ ప్రజలారా, ఎప్పుడైతే కట్టబడి గాడిదలాగా మనం ఉంటామో అప్పుడు ప్రభువుకి కావాలి. మనం ఆ కట్టలు ఇప్పి తీసుకొని వచ్చినప్పుడు ప్రభు ఆసీనుడైనప్పుడు ప్రభును మోసేటట్టుగా ఉండాలి. ఆ గాడిద ప్రభుని మోస్తున్నప్పుడు దాని గట్టలకి కూడా మట్టి అంటకుండా బట్టలు దారి పొరుగున పరిచారు, అంజూరపు మట్టలు పరిచారు. ఎందుకు కారణం? మన స్థితి కూడా అదే. మనము గాడిదలాగా కట్టబడి ఉన్న మనలను ఇప్పి ఆయన హృదయాసీనుడవటాని కోసమని గాడిదలమైన మనలను ఏర్పాటు చేసుకున్నాడు ప్రభు. ఆ గాడిద జీవితంలో నుంచి ప్రభు నేర్పించిన బోధలోనికి మనల్ని తీసుకుని వచ్చాడు ప్రభు. ఇది మట్టల ఆదివారం యొక్క ఉద్దేశము, మట్టల ఆదివారం యొక్క తాత్పర్యం. ఇది గాడిదమైన మనలను ఆయన వాహనముగా చేసుకున్నాడు. ఆయన వాహనం ఆయన్ను మోసవారిగా చేశాడు. పాప కట్టలు తెంచిపడేశాడు. అపరాధములతోనూ పాపములతోనూ సచ్చిన మనలను ఆయన ఈప్పాడు కట్లను. ఎంత గొప్ప దేవుడు! ఆ దేవుని ఆరాధించకుండా ఎలా ఉంటున్నావు? నీ పరిస్థితి ఎలా ఉంది? మట్టల ఆదివారం రోజు బట్టలు పట్టుకొని ఎగిరేవాడిలాగా ఉన్నావా, లేకపోతే మోసవాడిలాగా ఉన్నావా? గాడిద అలాగా ప్రభుని ఎక్కించుకొని ఆయన మోసవాడిగా ఉన్నావా? సిస్టర్ మోసవాళ్ళగా ఉన్నారా? నా ప్రియ సహోదరి సోదరుడా, ఇక్కడ గమనించినట్లయితే వాక్యము చాలా క్షుణ్ణంగా మార్కు గారు ఆ వృత్తాంతాన్ని, అసలు మట్టల ఆదివారం ఏమిటన్నది ఇక్కడ బయలుపరుస్తున్నాడు. ఆ గాడిదను ఇప్పి తోలుకొని రండి. ఏంటయ్యా, ఏంటి, ఎవరు అడుగుతారు? అడిగేవాళ్ళు అపవాది. ఆ అపవాది అడిగితే ఏం చెప్పాలంటే, శిష్యులారా ఇది ప్రభువుకు కావాలి. చూసారా ప్రభు ఏం చెప్పాడో? విన్నారా? ఇది అసలు శిష్యులైన ఇది పాపిని విడుదల చేసేటప్పుడు అపవాది నా దగ్గర నుంచి ఎందుకు విడిపిస్తున్నావు అని అడుగుతాడు. ప్రభువుకు కావాలి. ఇప్పటి వరకు నీ పని చేశాడేమో, ఇప్పటి వరకు నీ పనులు చేయించుకున్నావేమో, ఇక నీ పనులు చేయడం ప్రభుకి వాహనముగా మారిపోవాలి. అందుకోసం అని చెప్పు. ఎంత అర్థం ఉంది ఈ వాక్యంలో. అయితే ప్రభు ఆ గాడిద మీద ఆసీనుడై బయలుదేరాడు యెరూషలేముకి. బయలుదేరితే అనేక ప్రజలు హోసన్నా జయము మనకే, హోసన్నా జయము మనకే, హోసన్నా అని స్తుతిస్తూ ఉన్నారు. ఎలుగెత్తి మన జీవితంలోనికి ప్రభు వస్తే మహదానందం వస్తుంది, మహాసంతోషం వస్తుంది. ఆ సంతోషముతో ఆనాటి ప్రజలు ఎగిరి గంతులు వేశారు. ఈనాడు మనమే చేయాలంటే ఆ సన్నివేశాన్ని పురస్కరించుకొని మనం కూడా మహదానందంతో గంతులు వేయాలి. ప్రభువా స్తోత్రం అనాలి, ప్రభువా స్తుతి మహిమ. ఇది అసలు సిసలైన సంతోషం. అంటే మనల్ని ప్రభువు ఆనందింపజేస్తాడు. ఎప్పుడైతే మన పాపపు కట్లను ప్రభు తెంచి పడివేస్తాడో, విడుదల పొందుతామో, అప్పుడే మనకు మహదానందంతో మనం ఎగిరి గంతులు వేస్తాం. ఇది అసలు సిసలైన ఈ యొక్క మట్టల ఆదివారం యొక్క వృత్తాంతం. ఆనాడు పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడిన ఆ సన్నివేశం, ప్రభు మాట్లాడిన మాటలు ఈనాడు పరిశుద్ధాత్మదేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఎంతకాలం నేర్చుకుందాం? నేర్చుకున్న వారిగానే ఉందామా? జీవించు వారిగా ఉందామా? ప్రభుని మోసువారిగా ఉందామా?
ప్రభుని మహిమపరిచే వారిగా ఉందామా? ఇది ప్రభు కోరుకుండేది. ఎప్పుడైతే ప్రభుని ఆరాధిస్తామో, ఎప్పుడైతే మనం బలంగా ప్రభు సేవలో మనం ప్రయాణం చేస్తామో, వెనక ముందు చూడకుండా మనం ప్రయాణం చేస్తామో, అప్పుడే ప్రభుని నిజంగా మనము ఆ గాడిద మోసినట్లుగా మోస్తాం. ఇది సర్వసత్యం. అయితే ఆ శిష్యులు వెళ్ళారు, గాడిదని తీసుకొచ్చారు. బెతనియా నుంచి మరి వరుసగా బట్టలు పరిచారు, దారి పొడుగుతా, బట్టలు పరిచారు, దారి పొడుగుతా. కారణం ఏంటి? గాడిదకి కింద కాలు మోపనివ్వట్లేదు. గాడిద మీద ఎవరున్నారు? ప్రభు ఉన్నాడు. దైవజనుడా, నువ్వు కూడా అంతే, నీ పాదములకు రాళ్ళు తగలకుండా ప్రభు కాపాడుతాడు. ఈ స్థితి ఏర్పడుతుంది. ఈ పరిస్థితుల్లోకి ఉంటావు. గాడిద ఆ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. నువ్వు మనిషిపైన నువ్వు ఎందుకున్నావు? దేవుని మోస్తా ఉంటే, నీ హృదయ ఆశీనుడిగా దేవుడు ఉంటే నీ స్థితి కూడా ఇదే. జయం ప్రభు పేరట వచ్చు వాడి సుధింపబడునుగాక. జయం యేసురాజుకి. ఇది విషయం. ప్రభుని ఆరాధించు వాళ్ళు గంతులు వేస్తారు. ప్రభుని ఆరాధించు వాళ్ళు ఆత్మీయ స్థితిలో ఎదుగుతారు. దేవుని రాజ్యం కోసం ప్రయాసపడతారు. దేవుని మహిమైశ్వర్యాన్ని చూస్తారు. అయితే నా ప్రియ దేవుని పిల్లలు, ఇక్కడ చూసినట్లయితే, ఎవడైనను మీరెందుకు ఇలాగూ చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి, తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పాను. ఎవడైనాను అంటే దాని అర్థం ఏంటి? అపవాది. నిన్ను అడ్డగించువాడు అపవాది, నిన్ను అడ్డగిస్తాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆ అడ్డంకులన్నీ నువ్వేం చేయాలి? ఇలా చెప్పు, ప్రభువునకు కావాలి, ఈ సోదరి ప్రభువునకు కావాలి, సోదరుడు ప్రభువునకు కావాలి అని చెప్పు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్టయితే 4వ వాక్యంలో, వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకిడి కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను. చూసారా? ప్రభు ఏదైతే చెప్తాడో అది ఖచ్చితంగా అక్కడ ఉంటుంది. మనం చెప్పింది ఇలా జరగట్లేదండి అనుకుంటాం. మనం ఎలా జరుగుతుందండి? ఏ స్థితిలో ఉన్నామండి? మన పరిస్థితులు ఏంటండి? జరిగే స్థితిలో ఉన్నామా? మనం అంటే జరుగుతుంది అంటే ఆ స్థితిలో ఉన్నామా? ప్రభు స్థితిలో, ప్రభుని ఆనుకొని. ఎర్రె గాడ్, ప్రభుని ఆనుకొని ఉంటే నువ్వు చెప్పింది అవుతుంది. మనం నేర్చుకోవాల్సిన సత్యము ఇదే. మనము ఊగిసలాడుతూ ఉండి ఏదో వాళ్ళు చూసుకోరని వీళ్ళు చూసుకోరని అదే అది చేస్తే అవుతుందా? జరుగుతుందా? మనం అన్న మాటలు జరగాలి అంటే ప్రభువుని ఆనుకొని ఉండాలి, అంటుకట్టబడి ఉండాలి ప్రభులో. ఇది ప్రభువుకి మనకున్నటువంటి బంధం. అది రక్తబంధం, ఆత్మీయ స్థితి. అయితే ఇక్కడ చూసినట్లయితే 7వ వాక్యంలో, వారు ఆ గాడిద పిల్లను యేసునొద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. అంతే, ప్రభు కూర్చుండే స్థితి ఏర్పాటు చేశాడు. ప్రభు మన హృదయంలోనికి వచ్చే స్థితి, ఆ స్థితిగతులు మనం కలిగి ఉన్నామా? హెల్లన్ గోడ్ ప్రభు వచ్చి మన హృదయంలో ఆసీనుడవుతాడు. ప్రభు రాలేని స్థితి మన హృదయంలో ఉందా? పాప భూయిష్టమైన స్థితిగతులు కలిగి ఉన్నామా? పాపములో మగ్గిపోతూ కొట్టుమిట్టాడుతూ పాపను విడిచిపెట్టలేక ప్రభు ఎన్నిసార్లు ఇప్పుతాడు నీ కట్లు? ఎన్నిసార్లు విడుదల చేయాలి నిన్ను? ఎన్నో పర్యాములు ప్రభు నిన్ను దర్శించి నిన్ను ఆ గాడిదను ఇప్పినట్లుగా నీ పాప కట్లను ఇప్పాడు ప్రభు. ఇప్పినప్పుడల్లా నువ్వు ప్రభు అంటున్నావు, కానీ తర్వాత ఎంబటే బోర్ల పడిపోయి పందిలాగా బురద పూసుకుంటున్నావు. పందిని ఎన్ని పర్యాములు కడిగి గట్టు మీద పెట్టినా దాని జీవితం ఎలా ఉంటుందంటే, ఆ బురదలోకి వెళ్ళి దొల్లాడకపోతే, ఆ మలినం పూచుకోలేకపోతే అది జీవించలేదు. అదే మనసు, అదే నీ జీవితం. ఏది నీ జీవితం? ఇది వాక్య స్పిరిట్లో ఉన్న ఆన్సరబుల్.
తాత్పర్యం ఏంటంటే పాపులమైన మనలను ఆ గాడిద కట్లు ఇప్పినట్టు ప్రభు ఇప్పటాని కోసమని ప్రభు ఆ శిలువ యజ్ఞం చేయటాని కోసమని యెరూషలేము పట్టణానికి లాస్ట్ ప్రయాణం చేశాడు. ఇది తెలియదా నీకు? ఆయన వచ్చిన పని నిర్గమం నెరవేర్చడాని కోసం యెరూషలేము బయలుదేరాడు. వాహనం ఏంటంటే గాడిదను ఉపయోగించుకున్నాడు. ఎందుకని? గాడిదలాగా అడ్డమైన చాకిరీ చేస్తున్నా ఓ నా ప్రియ సహోదరుడా సహోదరి, నేను స్వతంత్రం చేయటానికి కోసమని, నీ పాపములను విడుదల చేయటానికి కోసమని, పాప జీవితాన్ని నిచ్చి ఆ మలినములు కడిగి పడబెట్టడానికి కోసమని ప్రభువు నీ కోసము యజ్ఞబలిగా వధించబడాలని ప్రయాణం చేశాడు. ఇది ఈ మట్టల ఆదివారం రోజున ప్రభువు నీతో మాట్లాడుతున్నా, నాతో మాట్లాడుతున్నా ఆ పరిశుద్ధాత్మ స్పిరిట్ ప్రజ్వలింపబడే ఈ వాక్య స్పిరిట్. అయితే ఇక్కడ చూసినట్లయితే 8వ వాక్యంలో, అనేకులు తమ బట్టలను దారి పొడుగునను పరచిరి, కొందరు తమ పొలములలో నరికిన కొమ్మలను పరచిరి, మరియు ముందు వెళ్ళుచున్నవారును వెనక వచ్చుచున్నవారును జయం ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక. జయం ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక. ప్రభు అండి, మన ప్రభువు, మన రక్షకుడు, మన ప్రాణనాథుడు, మన జీవాధిపతి. ఆయనే నజరేయుడైన యేసు, శక్తివంతుడు. ఆయన ఒక సాధారణమైన గాడిదను ఎన్నుకొని గాడిద మీద ఆసీనుడై, మరి నిన్ను నన్ను ఎన్నుకోడా? ఒక సాధారణమైన ఆ గాడిద పిల్లను ఎందుకు ఎన్నుకున్నాడు? ఆ స్థితిలో ఉన్న తన బిడ్డలను కాపాడుకోవడం కోసమని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు కావాలా సిస్టర్? నువ్వు కావాలా నా ప్రియ సోదరుడా? పునరుద్ధాన బలం పొందుతావా? బాప్తిసం పొందుతావా? రక్షణ పొందుతావా? మారుమనసు పొందుతావా? నీ కట్లు ఇప్పటాడు. ఈ ఆదివారం రోజున నీ కట్లు ఇప్పటానికే దేవుడు ప్రయాణం చేస్తున్నాడు. యెరూషలేము పట్టణం, యెరూషలేముకి ప్రయాణం. లాస్ట్ మజిలీ నీ కోసమే, నా కోసమే. ఎంత త్యాగమూర్తి, ఎంత ప్రేమమయుడు. ఆయన ప్రేమలో ఏమాత్రం దోషం లేదు. ఆమె ప్రేమ పూర్ణుడైన శాశ్వత ప్రేమతో ప్రేమిస్తాడు. కృప ఎమ్మటి కృపతో నింపుతాడు. ఏ స్థితిలో ఉన్నా సరే ఒకే రీతిగా ప్రేమిస్తాడు దేవుడు. ఆయనే దేవుడు, ఆయనే మన ప్రభు, మన విమోచకుడు అని లోక పాపమును మోచుకుని పోవు దేవుని గొర్రె పిల్ల. పాపులను రక్షించడం కోసమని వచ్చిన మన ప్రభు ఈ లాస్ట్ మధ్యలో మన పాపములను పరిహరించడానికి కోసము, మన రక్తాన్ని చిందించడానికి కోసము యెరూషలేము ప్రయాణము చేస్తున్నాడు. లాస్ట్ ప్రయాణము అది. ఆ ప్రయాణంలో గాడిద మీద ఆసీనుడై ప్రయాణం చేస్తూ ఉన్నాడు. జయము ప్రభు పేరట వచ్చుచున్నవాడు స్తుతింపబడునుగాక. వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడునుగాక. సర్వోన్నతమైన స్థలములలో జయం అని కేకలు వేసిరి. మనము కూడా ఈ మట్ల ఆదివారం రోజున కేకలు వేయాలి. ప్రభువా, నీవు నన్ను ఇంతగా హెచ్చించినందుకు కృతజ్ఞతలో చెల్లిస్తున్నాను. నా కోసమే 2000 సంవత్సరాల క్రితం భూలోకంలో ఈ యజ్ఞం చేయటానికి కోసం ప్రయాణం చేశావు. యెరూషలేముకి లాస్ట్ ప్రయాణములో నీ స్వార్థ మజిలీలో, నీ 3.5 సంవత్సర స్వార్థ యాత్రలో లాస్ట్గా యెరూషలేము ఎందుకు వెళ్తున్నావో నీ శిష్యులతో ఉన్నది ఉన్నట్టుగా చెప్పావు. నేను వీటి వెళ్ళాలి, యజ్ఞం చేయాలి, మీరు నేనున్న స్థలానికి మీరు రాలేరు, నన్ను ఒకడు పట్టిస్తాడు, నేను ఇలా చెయ్యాలి, ఈ నిర్గమ నెరవేర్చాలి, అందుకోసమే నేను వచ్చాను. ఆయన వచ్చిన విషయాలు క్షుణ్ణంగా తెలియజేశాడు. ముందుగానే జరిగిపోయే వృత్తాంతమంతా తెలియపరిచాడు దేవుడు. ఆయన దేవుడు పరిశుద్ధుడు. ఇప్పటికీ మన కోసమని విజ్ఞాపన చేస్తున్నాడు. ఇంకా రా అని పిలుస్తున్నాడు.
ప్రయాసపడి భారము మోయి సమస్త జనులారా నా వద్దకు రండి ఆహ్వానము పలుకుతున్నాడు, రమ్మని పిలుస్తున్నాడు. నీ కట్లు ఇప్పటానికి సిద్ధంగా ఉన్నాడు ప్రభు. నీ పాపములను శాపములను కొట్టివేయటానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. వస్తావా నా ప్రియ సోదరుడా, నా ప్రియ సోదరి? ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటావా? ఇక మించుకోపోలేదు. భూలోకమంతా చూస్తున్నాము మనము. ఎక్కడ చూసినా అల్లరులు, ఎక్కడ చూసినా అరాచకాలు, ఎక్కడ చూసినా మోసం, ఎక్కడ చూసినా అపవిత్రత, ఎక్కడ చూసినా అన్యాయం తాండవమాడుతుంది. ఇంకా ఇవన్నీ వింటూ ఉన్నావు, చూస్తూ ఉన్నావు. ఎందుకు ప్రభువుని అంగీకరించలేకపోతున్నావు? ప్రభు చెంతకు ఎందుకు రాలేకపోతున్నావు? కారణం ఏమిటని అడుగుతున్నాడు ప్రభు. ఇకనన్నా ప్రభు మాటలు అంగీకరించి ప్రభుతో రిలేషన్, బంధం, ఆత్మీయ బంధం ప్రభులో అంటుకట్టబడి ఫలించాలని కోరుతున్నాడు ప్రభు. వస్తావా ప్రభు చెంతకి? ఈ బట్టల ఆదివారం రోజున అయినా సరే ప్రభు ఆయన చేతులు చాపి దినమల్లా పిలుస్తున్నాడు, రా అని. నీ పాప కట్లను ఇడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. గాడిద పరిస్థితిలో భారం మోయలేక, పాప భారమును మోయలేక అలమటిస్తున్నా ఓ నా ప్రియ సోదరి సోదరుడా, రమ్మంటున్నాడు ప్రభు. కనుగొనమంటున్నాడు ప్రభు. ఇక నేను ముంచుకపోలేదంటున్నాడు ప్రభు. వెనకునేని మరిచిపోమంటున్నాడు ప్రభు. ముందున్న వాటి కోసము ఏగిరిపడమంటున్నాడు. నీకోసమే నేను యెరూషలేము పట్టణానికి ఎందుకు వెళ్తున్నా? శిలువ యజ్ఞం చేయటానికి వెళ్తున్నా. పాపాత్ముల చేతిలో పడి చిత్రహింసలు పొందడానికి వెళ్తున్నా. నువ్వేమైతే చేశావో అవన్నీ నేను భరించటానికి వెళ్తున్నా. భరించువాడు మన దేవుడు, విడిపించువాడు మన దేవుడు. శాపము పాపము కొట్టివేస్తాడు ప్రభు. మళ్ళీ స్మరణకు తెచ్చుకోడు, వెనక్కు నెమరు వేయడు, అవన్నీ తీసివేస్తాడు. ఇన్ని పాపాలు ఉన్నాయి కదా, నేను ఎట్లా అని చెతమతమవుతున్నామేమో సిస్టర్, నా ప్రియ సోదరుడా, ఇబ్బంది పడుతున్నామేమో. అవన్నీ లెక్కింపులేకి రావు. ప్రభుని ఈ క్షణంలో నువ్వు అంగీకరిస్తే అవన్నీ కొట్టుకపోతాయి. విడిపిస్తాడు కట్లు, పాప కట్లను విడిపిస్తాడు దేవుడు. పాపముల శాపముల అపరాధములు నీ సంఖ్యలు తెచ్చిపడి వేస్తాడు ప్రభు. మరి ప్రభు సంతకు వస్తావా? ఈ మట్టలాదివారం అని ఎగిరి గంతులు వేయటం కాదు. ప్రభుని చేర్చుకో, ప్రభుని చేర్చుకో. ప్రభుని హృదయ ఆసీనుడు అయితే చాలు. ఇక కనుక ఈ యొక్క మంచి సమయమున మనము గాడిద లాంటి మనవులను ప్రేమిస్తున్నాడు దేవుడు. గాడిద స్వరూపంలో ఉన్నామా? గాడిద స్థితిగతులు కలిగి ఉన్నామా? అయినా పర్వాలేదు. గాడిదను ప్రేమించాడు, ఆసీనుడయ్యాడు. నిన్ను ప్రేమించి నన్ను ప్రేమించి మన మీద ఆసీనుడు అవుతాడు ప్రభు. ఆ హృదయం అనే తలుపు తీయమంటున్నాడు. ఎవడైనా నా స్వరము విని తలుపు తీసినట్లయితే ఆయనతో నేను కలిసి భోజనము చేస్తాం. మనతో కలిసి భోజనం చేస్తాడండి ప్రభు. ఎంత భాగ్యవంతులం, ఎంత గొప్ప ప్రభు మన దేవుడు. ఆయన వర్ణించలేం. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు, మహనీయుడు. ఆయనే అనువాడు, యెహోవా. మన దేవుడు గొప్ప దేవుడు. ఎందెందు చూసినా ఆయన తప్ప వేరే దేవుడు లేడు. ఆయనే నేనే దేవుడును ఏకకంఠంతో మనకు బయలుపరిచిన దేవుడు ఆయనే. కనుక మనం కూడా ఈ మట్టలాదివారం రోజున ఈ మట్టలాదివారం మట్టలను పట్టుకొని మనము వీధులు తిరిగి అరవటం కాదు, ఆయన్ను చేర్చుకోవటం, ఆయనకు మన హృదయం అప్పగించటం. ప్రభువారా నా హృదయ ఆసీనుడు అవు అని పిలవటం, అది నేర్చుకోవాలి. అప్పుడే ప్రభు మన హృదయంలోనికి వచ్చి నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె అని మనతో నివాసం చేస్తాడు ప్రభు.
మనతో నివాసం చేస్తాడు ప్రభు. గాడిద కట్లు ఇప్పిన ప్రభు నీ కట్లు ఇప్పటానికి సిద్ధంగా ఉన్నాడు. నీ మీద ఆసీనుడవ్వాలని కోరుకుంటున్నాడు. అవకాశం ఇద్దామా ప్రభుకి? అట్టి కృప, అట్టి మహిమేశ్వరం దేవుడు మనందరికీ దయచేయునుగాక. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ప్రతి హృదయమును తాకునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచండి. మహాగణుడమైన పరిశుద్ధుడమైన తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన దేవ స్తోత్రములు, స్తోత్రములు. ఈ మట్ల ఆదివారం రోజున మీరిచ్చిన ఈ మాటలను బట్టి మీ కృతజ్ఞతలు. మా కొరకే, మా కొరకే, మా కొరకే మీరు ఆ శిలువ యజ్ఞం చేయటానికి, మీ రక్తము, యవన రక్తం చిందించడానికి యెరూషలేము ప్రయాణం, లాస్ట్ ప్రయాణం. నాయనా, మా కొరకు ఎంత త్యాగం చేశారో వాటన్నిటిని మేము నెమరు వేసుకొని నీ నామ ఘనత కొరకై మేము ప్రయాసపడి పరుగులు తీసేవారిగా ఆయుధపరచమని ఈ వాక్యము విన్న ప్రతి హృదయము తాకటానికి కృప అనుగ్రహించండి. ప్రతి కుటుంబం దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు దీవించి ఆశీర్వదించమని యేసునామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నుండి, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడైయుండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు అండి. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.